ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. పార్లమెంట్కు వెళ్లే మార్గాల్లో బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీజేపీ కార్యకర్తలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి వాటర్ బాటిల్ విసరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్లమెంట్ పరిసరాల్లో భారీగా గుమికూడిన కార్యకర్తలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్లమెంట్ పరిసరాల్లో భారీగా గుమికూడిన కార్యకర్తలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించగా పలుచోట్ల తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా బలగాలు చర్యలు చేపట్టాయి. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు మరియు అలాగే సిజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ చలో సంసద్ పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్దతు తెలిపేందుకు అనేక రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులకు చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి మోహరించారు. ఎక్కడ ఎవరిని కూడా ఆ సంసద్ వైపు వెళ్ళనీయకుండా కూడా భారీ ఎత్తున కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఆ ఢిల్లీ ఆ పోలీసు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము ఒకసారి ఆ విజువల్స్లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ రంగంలో కూడా దింపడం జరిగింది. ఎవరు అటు పార్లమెంట్ వైపు వెళ్ళనీయకుండా పూర్తి స్థాయిలో 4 వైపులా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ మార్గం మీద చూపిస్తున్నాను. ఇది జంతర్ మంతర్, అంటే జంతర్ మంతర్ నుంచి జన్పథ్కి వెళ్ళేటువంటి ఈ మార్గం పూర్తి స్థాయిలో ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు ఇంకా అనేక మంది తల్లిదండ్రులు కూడా వారు ఈ యొక్క సిజేపీ పిలుపుకి మద్దతు తెలిపేందుకు వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నీట్ సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారం అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించట్లేదు. ఖచ్చితంగా వాటిపై స్పందించాలని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ధర్నా కూడా దిగడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టినటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. బోలియే आप कहाँ से आए थे? क्या बोलना चाहते हैं? सर, मेरा नाम अभिषेक है और मैं इस प्रोटेस्ट में एजुकेशन मिनिस्टर के रेजिग्नेशन के लिए आया हूँ। आज हम लोग 20 जुलाई का कॉल था सीजेपी के द्वारा, तो हम सब युवा आज इकट्ठे हुए हैं। हमें संसद जाने नहीं दिया जा रहा, तो हम यहाँ पर अपनी पेपर लीक के खिलाफ और एजुकेशन सिस्टम के सुधार के लिए आवाज़ को बुलंद करने आए हैं। మొత్తంగా అంటే ఎవరినోట చూడా కూడా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే నినాదం కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మంది కేవలం ఇక్కడ ఢిల్లీలో ఇప్పటికే దాదాపు 21 రోజుల నుంచి కూడా అనేక మంది పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి హామీ రాకపోవడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం, ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా సంసద్కి వెళ్ళి మేము పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాము, రాజీనామా చేసేంత వరకు మేము ఇదే విధంగా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా తెలపడం జరుగుతుంది. ఓవర్ టు
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో బైఠాయించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సీజేపీ కార్యకర్తలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మరోవైపు కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి వాటర్ బాటిల్ విసరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి మీకు 1990 ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున మద్దతుదారులందరూ కూడా బారికేడ్స్ తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో చలో సంసద్ పిలుపునిచ్చాం కాబట్టి వాటిని మేము ఖచ్చితంగా శాంతియుతంగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద మద్దతుదారులందరూ కూడా పోలీసులు ఆపేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా నీట్ పేపర్ లీక్ వల్ల అనేక మంది చనిపోయారు. వారందరూ కూడా ఆత్మశాంతించేందుకు మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మేము ఇక్కడికి వచ్చి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి విద్యార్థి సంఘాలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఒకసారి ఇక్కడ ఓవరాల్గా ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తాజా పరిస్థితులను చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రస్తుతం పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు ఒకవైపు వారిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, మరోవైపు పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి ఆ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆ పోలీసులు ఉన్నటువంటి ఆ తాజా పరిస్థితులు, విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగుతున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ పార్లమెంట్ అనేది కేవలం కొద్ది దూరంలోనే ఈ పార్లమెంట్ బయట అంటే దాదాపు ఒక 200 మీటర్ల దూరంలోనే ఈ యొక్క పార్లమెంట్ కూడా ఉంది. పార్లమెంట్కి వెళ్ళేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మార్గంలో ఇది మెయిన్ మార్గం. ఈ మార్గం దగ్గరనే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చూసాము, ఎంతోమంది కార్యకర్తలు కావచ్చు ఎన్నో ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీలో జరిగినటువంటి రైతుల ఉద్యమం తర్వాత ఈ ఉద్యమం మళ్ళీ ఉరుకుతున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున అందరూ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, జాతీయ జెండాను పట్టుకొని ప్రతి ఒక్కరి చేతిలో ప్లేట్స్ పట్టుకొని మరి ఇక్కడికి వచ్చి నిరసన కూడా తెలుపుతున్నారు. బారిగేట్స్ని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ కూడా పరిగెత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులపై నిరసనకారులపై ఆందోళన జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నంతో కూడా నిరసనకు తెలుపుతున్నారు. ఇక్కడ ఒక్కసారిగా భారీ గేదని వదిలిపెట్టి పోలీసులందరూ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడనే బారికేడ్లన్నీ కూడా తొలగించి పార్లమెంట్ కు చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఈ సీజేపీ పార్టీకి మద్దతు తెలిపేందుకు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థి సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే 11 గంటల నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదట్లోనే ఇటు ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆందోళన చేయడంతో ఒక్కసారిగా పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మీకు కంటిన్యూగా 1990 ఎక్స్క్లూజివ్గా చూపేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నాము. కార్యకర్తలు ఏ విధంగా పార్లమెంట్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు హైలైట్ కూడా ప్రకటించడం జరిగింది. ఢిల్లీ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెద్ద ఎత్తున బలగాలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి ఇది మెయిన్ సెంట్రల్ సెక్రటరీ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరిస్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మద్దతుదారులందరూ కూడా పార్లమెంట్ ఆవరణలోకి ఎంట్రీ అయ్యేందుకు సిద్ధమైనటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది మనం చూస్తున్నది ఈ రైల్ భవన్ పక్కనే ఉన్నటువంటి ఈ మార్గం ఏతుందో ఇది పార్లమెంట్ స్ట్రీట్ సంబంధించినటువంటి ఈ మార్గం. ఇది ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. వీరందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు,
ధర్మేంద్ర ప్రధాన్ అంటే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఎంతోమంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరూ కూడా ఆత్మశాంతించేందుకు ఇక్కడ ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు విద్యార్థుల మధ్య ఆందోళన జరుగుతున్నాయి. మేము శాంతియుతంగా ధర్నా చేసేందుకు మేము ఢిల్లీకి వచ్చాము. కేంద్రం ఖచ్చితంగా స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో స్పందించేంత వరకు మేము ఆందోళన ఇదే విధంగా కొనసాగిస్తాము అని చెప్పేసి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. ఒకవైపు చూస్తున్నాం మనం ఎక్కడ కూడా నా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, నా చుట్టూ ఎంతో వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఒకసారి మనం కంటిన్యూగా 99 TV ఎక్స్క్లూజివ్ కంటిన్యూ లైవ్ కవరేజ్ ఇచ్చేందుకు కూడా ఢిల్లీ ఆ పార్లమెంట్ దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారాలు కూడా చూస్తున్నాము. పోలీసులు ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా వారు నిషేధిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు डिमांड पर सर इनका माताड़ने जी मैं गाजियाबाद से आया हूँ जी। तो जैसे कि अभी हम देख रहे हैं कि सरकार कोई सुनवाई नहीं हो रही है, प्लस जैसे कि देखा जा रहा है कि किसी भी तरह का कोई सपोर्ट नहीं है और हम इसके प्रोटेस्ट में आए हैं। जैसे कि आपको पता होगा देना ही पड़ेगा, हम सब बच्चे जो है देश का भविष्य है। मांग करते थे कि धर्मेंद्र प्रधान का इस्तीफा से आज हमें नरेंद्र मोदी మొత్తానికి ఒక్కసారిగా విద్యార్థుల ముఖంలో పెద్ద ఎత్తున ఒక ఫైర్ అనేది కనిపిస్తుంది. సోనం వాంగ్చుక్ ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి మద్దతు తెలిపేందుకు మేము పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా వీరందరూ కూడా చెప్తున్నారు. ఒకసారి పోలీస్ ఫోర్స్ చూస్తున్నాము, పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ అందరూ కూడా ఇక్కడికి ఆ పార్లమెంట్ ప్రాంతానికి చేరుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ దృశ్యాలు కూడా మనం చూపించేందుకు ప్రయత్నం చూస్తున్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్థానిక ఢిల్లీ పోలీసులు, ఇంకా అదనపు బలగాలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు మాత్రం ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో కూడా కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో. బహదూర్గూడ భూముల